ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. దేవుడు ఒకనికి తన దాన్ని సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని అనుకొనవలేను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, జీవితంలో ఎలాంటి లోటు లేకుండా సమృద్ధిగా ఉండాలని ప్రతివారు కోరుకుంటారు. లోటు రాకూడదనే భయముతో డబ్బును దాచుకుంటాం, జాగ్రత్తలు కట్టుదిట్టము చేసుకుంటాం. ఇది విశ్వాసులకు అన్యులకు ఒకే తరహా జీవన శైలి. దేవుడిచ్చిన తెలివిని ఉపయోగించడం తప్పు కాదు, కానీ అత్యాశ పెరిగితే అది ఆశీర్వాదము కాదు, అది హానికే కారణమవుతుంది. అరణ్యంలో మన్నాను ఇజ్రాయేలీయులు ఎక్కువగా దాచుకున్నప్పుడు మిగిలిపోయినది కంపిపోయినట్లే అవసరానికి మించినది మన చేతుల్లో నిలవదని గమనించాలి. ఎక్కువ ఆస్తి ఉంటే ఎక్కువ ఆశీర్వాదమని భావిస్తారు చాలామంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును అనే వాక్యముతో ఆశ నింపుకుంటారు. దానిలో తప్పు లేదు, కానీ ప్రశ్న ఒకటి: దేవుడు ఆ ఐశ్వర్యాన్ని అనుభవించుటకు అనుమతిస్తూ ఉన్నాడా? దేవుడిచ్చిన దానిపై గర్వము ఆర్భాటము పెరిగితే అనుభవించే శక్తిని ఆయనే తొలగిస్తాడు. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం అంటుంది, దేవుడు ధనము ఘనతను ఇచ్చి అనుభవించే శక్తి ఇవ్వకుండా మరొకరికి ఇచ్చివేస్తాడు అని. అది మనకు అన్యాయం అనిపించినా దేవుని దృష్టిలో అది న్యాయం. ఎందుకంటే ఆశీర్వాదాన్ని స్వీకరించిన హృదయంలో భక్తి నిలవాలి. ఈ లోకంలో గొప్ప ఐశ్వర్యము ఆరోగ్యమే. ప్రాణము కోసమైతే మనిషికి తనకు కలిగినది యావత్తును ఇస్తాడు. అంటే ఆస్తి కంటే ఆరోగ్యమే దేవుని గొప్ప వరము. ఎక్కువ ధనము ఉన్నప్పుడు మనిషి దేవునిపై ఆధారపడాడు. అప్పుడు దేవుడు అనుభవించే శక్తిని దూరము చేస్తాడు. కానీ ఆయన ఇచ్చిన దానిని ఆనందముగా అనుభవించుటకు అవకాశము కలిగితే అదే అసలైనటువంటి ఆశీర్వాదము. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ధనము ఆశీర్వాదం అవుతుందా, అపశృతి అవుతుందా? అది మన హృదయము దేవుని యందు ఎంత స్థిరముగా ఉన్నదనే దానిపైన ఆధారపడి ఉంది. దేవుడు ఇచ్చిన దానిని దేవుని కోసం ఉపయోగిస్తే, ఆయనపై ఆధారపడి జీవిస్తే అది సమృద్ధి కలిగిన ఆశీర్వాదమే అవుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.